హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏ అవతార్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు మీ ముందు చూస్తున్నది యాక్చువల్గా నేను కాదు, నా ఏ అవతార్. సో డైలీ నేను వీడియోస్ మీరు చూస్తున్నది కానీ ఇప్పుడు మీరు చూసేది కానీ ఎవ్రీథింగ్ 100% నేను ఏ అవతార్తోనే క్రియేట్ చేశాను. సో మీరు ఇప్పుడు 100% కాకుండా 90-95% రియలిస్టిక్ ఏ అవతార్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మెయిన్లీ మనం ఏ అవతార్ ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే కొంతమందికి ఫేస్ చూపించడానికి సిగ్గుపడే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది కెమెరా సెటప్ లేకుంటే మనకు లైటింగ్ కానీ ఇవన్నీ సెటప్ చేసుకోవడానికి బడ్జెట్ లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మెయిన్గా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మెయిన్గా ఆనెస్ట్గా చెప్పాలంటే నా దగ్గర లైటింగ్ సెటప్ అలాగే మంచి మొబైల్ కెమెరా ఉన్నా కూడా నేను స్టిల్ ఏ అవతార్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా టైం సేవ్ చేస్తుంది. సెటప్ చేసుకోవడానికి మనకు టెన్షన్ ఉండదు. ఈజీగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మన ఇమేజ్ ఇచ్చి మనం కొంచెం ఇన్వెస్ట్ చేసి టైం సేవ్ చేసుకుంటే అది రాంగ్ అయితే కాదని నా ఒపీనియను. సో అందుకు ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ రియలిస్టిక్గా ఏ అవతార్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. కానీ ఒక స్మాల్ నోట్, ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ టూల్ కానీ ఒక వాల్యూ ఉన్న వర్త్ ఉంటుందన్నమాట. ఈ టూల్ మీరు తీసుకుంటే కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ టూల్ గురించి కంప్లీట్గా చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో మీకు క్లారిటీ అర్థం కావడం కోసం నేను సింపుల్ 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ మనకు అవతార్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే సెకండ్ వన్ మనకు అవతార్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మనకు ప్రైజింగ్ డీటెయిల్స్. ఈ 3 ఇప్పుడు వన్ బై వన్ అయితే మనం తెలుసుకుందాం. సో గైస్, మనమైతే ఫస్ట్ ఏ అవతార్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. మీరు జస్ట్ మీ ఇమేజ్ ఇచ్చి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ప్రాంప్ట్ యూస్ చేస్తే మీకు ఒక ఏ అవతార్ ఇమేజ్ వస్తుంది. స్టార్టింగ్లో నా ఇమేజ్ చూసారా మీరు, ఏ అవతార్ ఎలా అయితే మాట్లాడిందో అలాంటి ఇమేజ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రాంప్ట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఈ ప్రాంప్ట్. సో మీరు ఏం చేస్తారంటే ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ప్రాంప్ట్ సో కాపీ చేసుకొని మనం మీ ఇమేజ్ అప్లోడ్ చేసి 4Kలో చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు హై క్వాలిటీలో ఉంటే బెటర్గా రిజల్ట్ వస్తాయి అనమాట, ఏ అవుతారు మాట్లాడినట్లు. సో 4Kలో మనకు ఫ్రీగా చేసుకోవడానికి ఉన్న ఆప్షను లియోనార్డో. సో లియోనార్డోలో మనకు 150 క్రియేట్స్ అయితే ఇస్తారు. విత్ లోగో కూడా ఉండదు మనకు. జనరేట్ చేసుకున్న ఇమేజెస్లో 150 క్రియేట్స్తో మనమైతే 4Kలో చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లియోనార్డోకి ఎంటర్ అవ్వగానే సైన్ ఇన్ లేదా సైన్ అప్ పడుతుంది. నేను ప్రెజెంట్ సైన్ ఇన్ అవుతున్నా నా గూగుల్ అకౌంట్తో. సో సైన్ ఇన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 150 క్రియేట్స్ ఇస్తారు. సో నేనైతే ప్రీవియస్గా దీన్ని అయితే క్యాన్వాలో అట్లా పర్చేస్ చేశాను అనమాట. అందుకు నాకు కొంచెం క్రియేట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ మీరు లియోనార్డోకి వెళ్తే 150 అయితే క్రియేట్స్ ఉంటాయి. ఇమేజ్ సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ ఇమేజ్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను మనకు మీకు ఇచ్చిన 150 క్రెడిట్స్లో 4Kలో చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఇమేజ్ మోడల్ సీ డ్రీమ్ 4.5. నేనైతే సీ డ్రీమ్ 4.5 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా, అలాగే లార్జ్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మీకు క్రియేట్స్ చూసారనుకోండి, నేను 1, 2, 3, 4 సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఫ్రీ యూజర్స్ అనుకోండి, మీకు 4 లేకుంటే 1 ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. 4 అయినా పర్లేదు, మనకి ఇక్కడ 120 క్రెడిట్సే అడుగుతుంది. మీరు ఇక్కడ చూసారంటే మీకు ఇనిషియల్గా 150 ఇస్తారు డైలీ. సో మనకు భయం లేదు, 1 ఇచ్చినా పర్లేదు, 4 ఇచ్చినా పర్లేదు ఆప్షన్. ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీ ఇమేజ్ ఏదైనా పర్లేదు, కొంచెం ఫేస్ మీకు బాగా కనిపించే ఇమేజ్ అప్లోడ్ చేయండి. సో ప్లస్ సింబల్ కొట్టి ఇమేజ్ రెఫరెన్స్ ఇక్కడ మీరు ప్లస్ కొట్టండి. ఇమేజ్ రెఫరెన్స్లో మన ఇమేజ్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ప్రెజెంట్ నేనైతే నా దగ్గర ఒక అమ్మాయి ఇమేజ్ అయితే నేను ఇస్తున్నాను. సో ఈ అమ్మాయి ఇమేజ్ అయితే రెఫరెన్స్గా ఇచ్చి కన్ఫర్మ్ కొడుతున్నా. ఇక్కడ మీ ఇమేజ్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయిన ఇమేజ్ ఉంటుంది. సేమ్ మొబైల్లో కూడా నేను ల్యాప్టాప్లో ఎలా అయితే చేస్తున్నానో మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. ప్లస్ సింబల్ కొట్టి మీ మొబైల్లో ఉన్న మీ ఇమేజ్ని మీరు కెమెరాతో తీసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇమేజ్ అప్లోడ్ చేస్తే మనకైతే ప్రాంప్ట్ ఇచ్చేసాము. సో జనరేట్ కొడుతున్నాం. సో జనరేట్ కొడితే మనకు 4 ఇమేజెస్ వస్తాయన్నమాట. 4 ఇట్లో బెస్ట్ వన్ పిక్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనకైతే హై క్వాలిటీ ఉన్న ఇమేజెస్ ఉంటేనే ఏ అవుతారు ఇంకా చాలా రియలిస్టిక్ వస్తుందన్నమాట. సో మనకైతే చూసారా, నేను ఎగ్జాంపుల్గా ఇచ్చిన ఒక అమ్మాయి ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. నాకైతే ఇలా అయితే వచ్చిందనమాట, సీ డ్రీమ్ 4.5 యూజ్ చేసిన దానికి. సో మనకు వీటిలో ఈ ఇమేజ్ చాలా బాగుందనమాట, కొంచెం క్లోజ్గా వచ్చి మాట్లాడినట్లు. సో మనకు 4 ఇస్తే 4 ఎగ్జాక్ట్గా రావు, దాంట్లో 1, 2 పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ 2 కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది ఇంకా చాలా బాగుందనమాట, కూర్చొని మాట్లాడుతున్నట్టు. ఈ ఇమేజ్ బెటర్గా ఉంది కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్న ఇమేజ్. ఇది 4K అనమాట మనకు జనరేట్ చేసిన ప్రెజెంట్. ఈ ఇమేజ్తో మనమైతే ఇప్పుడు ఏ అవతార్ మాట్లాడినట్టయితే క్రియేట్ చేయాలి.
సో, మనకైతే ఇమేజ్ రెడీ అయిపోయింది గదా! నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏ అవతార్ మాట్లాడడం. సో, దానికోసం నేనైతే ప్రెజెంట్ ఒక టూల్‌కెళ్తున్నాను. సో, ఒక టూల్ నేమ్ ఏంటంటే అకుల్. సో, ఇది ఫ్రీ అయితే కాదు. పెయిడే అనమాట. బట్ మీకు ఇక్కడ ఏ అవతార్ వచ్చిన క్వాలిటీ మనకు ప్రెజెంట్ ఏ వెబ్‌సైట్‌లో రావన్నమాట. కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. సో, ఫేస్ చూపించకుండా మీరు మనీ ఎర్న్ చేయాలంటే ఏ అవతార్ క్రియేట్ చేసే చేసుకోవాలి. ఈ ఆప్షన్‌కి కొంచెం మనీ పే చేయడం తప్పే లేదు. ఎందుకంటే కెమెరా సెటప్, లైటింగ్స్ చాలా టైమ్ టేకింగ్ గదా! ఏ అవతార్ సింపుల్‌గా మనం అయిపోగొట్టేయచ్చు. ఇక్కడ మీరు అకుల్‌కెళ్ళగానే మీకు పేజ్ ఇలా వస్తుంది. మీరు సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్ ఇంకా మీ జీమెయిల్‌తో అవ్వచ్చనమాట. ఇక్కడ ప్రొడక్ట్స్‌కెళ్ళండి. ప్రొడక్ట్స్‌కెళ్తే ఇక్కడ మీకు టాకింగ్ ఫోటో ఆప్షన్ ఉందా? టాకింగ్ అవుద్దా? టాకింగ్ ఫోటో. సో, టాకింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. టాకింగ్ ఫోటోలో మీ ఇమేజెస్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. మీరు ఒక్కసారి కిందకొచ్చారనుకోండి, నేనిక్కడ జనరేట్ చేశాను చూసారా? ఒకసారి వ్యూ ఆల్ కొడుతున్నా. మీరు డైలీ చూసే వీడియోస్ నేనిక్కడే క్రియేట్ చేస్తున్నా. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు ఇది. సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నా అనమాట. మీరు చూసారంటే అన్ని వీడియోస్ నేనిక్కడే క్రియేట్ చేస్తున్నాను. చాలామంది అడిగారు కామెంట్ సెక్షన్‌లో ఎలా క్రియేట్ చేస్తున్నారు విత్ లిప్ సింక్‌తో అని. నేను ఎగ్జాక్ట్‌గా ఇలానే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాననమాట. సో, మీరు బ్యాకొస్తే మీకిలా ఉంటుంది ఇంటర్‌ఫేస్ ఇక్కడ. ఇక్కడ యాడ్ స్క్రిప్ట్ ఉంది. అప్‌లోడ్ ఆడియో ఉంది. యాడ్ స్క్రిప్ట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వాయిసెస్ ఉంటాయన్నమాట. ఆ వాయిసెస్ యూజ్ చేసుకొని లేకుంటే మీ ఓన్ వాయిస్ క్రియేట్ వాయిస్ క్లోన్ ఉందా? మీ ఓన్ వాయిస్ ఇచ్చి కూడా ఇక్కడ నుండి రికార్డింగ్ చేసుకోవచ్చు. సో, నా ప్రిఫరెన్స్ ఏంటంటే మెయిన్‌లీ మీరు యూజ్ చేయండి. అప్‌లోడ్ ఆడియో ఆప్షన్ ఉందా? మీ ఆడియోని మీరు రికార్డింగ్ చేసుకుంటారు కదా! మీరు డైలీ నా వీడియోస్‌లో చూస్తుంది అది మొత్తం ఏ వాయిస్ కాదు. నేను న్యాచురల్‌గా రికార్డింగ్ చేసుకుంటా అనమాట. ఆ ఆడియోని ఇక్కడ నేను అప్‌లోడ్ చేస్తాను. ప్లస్ సింబల్ కొట్టి మీరు రికార్డ్ చేసుకుందండి మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ మీరు సేవ్ చేసుకుంటారు కదా! దాన్ని ఇక్కడ మీరు అప్‌లోడ్ చేయాలి. సో, ప్రెజెంట్ నేనైతే ఎగ్జాంపుల్‌గా అయితే అప్‌లోడ్ చేస్తున్నా ఒకటి. నేనొక వాయిస్‌నైతే అప్‌లోడ్ చేశాను. ఇక్కడ మీకు చూజ్ ఎన్ ఇమేజ్ ఉంది చూసారా? సో, చూజ్ ఎన్ ఇమేజ్‌లో మనం ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని మీరు అప్‌లోడ్ చేయాలి. నేను ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ డ్రాగ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నా. ప్రెజెంట్ మనకి ఇమేజ్ యాడ్ చేసాం. ఇక్కడ వాయిస్ కూడా యాడ్ చేసాం. మనకు అంతా సెట్ అనమాట ఇంకా. నెక్స్ట్ కింద మనకు మెయిన్ ఫీచర్ ఇక్కడ ప్రాంప్ట్ ఉంది చూసారా? ఇక్కడ మీకు సో, న్యాచురల్‌గా రావాలంటే ఇక్కడ ఏం పెట్టకండి. ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకోండి. తను స్మైలీస్‌తో మాట్లాడాలి, లేకుంటే యాంగ్రీ ఫేస్‌తో మాట్లాడాలి. ఇక్కడ మీరు ప్రాంప్ట్స్‌తో డిస్క్రైబ్ చేయాలి. ఒకవేళ మీకు గివ్ మీ సమ్ ఐడియాస్ అని ఉందనుకోండి. ఇది కూడా యూజ్ చేయొచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్‌లో ఇదే యూజ్ చేశానన్నమాట ప్రాంప్ట్. ఇంకా న్యాచురల్‌గా వస్తుంది. సో, న్యాచురల్ ట్రాన్సిషన్ ఉంది చూసారా? ఒక రియల్ పర్సన్ మాట్లాడినట్లే రియలిస్టిక్‌గా వస్తుంది. దీన్ని మనం ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నాం. మీరు ఈ ప్రాంప్ట్‌ని చాట్‌జీపీటీకెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఇక్కడ ఫిక్స్డ్ బ్యాక్‌గ్రౌండ్ అనే దీన్నైతే ఏం టచ్ చేయకండి. సో, అండ్ నెక్స్ట్ మనకు రిజల్యూషను. ఇక్కడ 720 చేసుకోవాలంటే 10 క్రెడిట్స్ అనమాట 10 సెకండ్స్‌కి. మీకు 4K దాకా ఉంటుంది. మీరు ఒకేళ హై క్వాలిటీ ఛానెల్‌ని మెయింటైన్ చేయాలంటే 4Kలో చేసుకోండి, లేకుంటే 2Kలో చేసుకోండి. ఇక్కడ 30 క్రెడిట్స్ అనమాట 10 సెకండ్స్‌కి. చూద్దాం మనకు ప్రైజింగ్ కూడా లాస్ట్‌లో. సో, ఎంత క్రెడిట్స్‌కి ఎంత మనీ పే చేయాలో. ప్రెజెంట్ అయితే నేను 720 సెలెక్ట్ చేసుకుంటున్నా. 720 సెలెక్ట్ చేసుకొని నాకు 26 సెకండ్స్ అయితే ఉంది. సో, నాకైతే ప్రెజెంట్ 30 క్రెడిట్స్ అయితే కాస్ట్ అడుగుతుంది. నేను జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మీరు కిందకొచ్చారనుకోండి. ఇక్కడ జనరేషన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. సో, అయిపోయాక మనం ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఈ వీడియోని క్లారిటీ కోసం మనం 3 సింపుల్ పార్ట్స్‌గా బ్రేక్ చేసాం. ఫస్ట్, మన అవతార్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్, దానిని రియలిస్టిక్‌గా యానిమేట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ టాపిక్ ప్రైజింగ్. ఇక్కడ మనకు ఎన్ని సెకండ్స్‌కి ఎంత మనీ ఖర్చు అవుతుందో చూపిస్తాం. మీకు ఇక్కడ అప్‌గ్రేడ్ ఆప్షన్ ఉందా? అప్‌గ్రేడ్ ఆప్షన్‌కెళ్ళండి. అప్‌గ్రేడ్ ఆప్షన్‌కెళ్తే మీకిక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీ అనేది పక్కన పెట్టేస్తే ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీలో మనమైతే చేసుకోలేమనమాట. చేసుకోవచ్చు బట్ మీకు అక్కుల్ అనే లోగో వస్తుంది. లోగో వస్తే మనకు అవతార్ మనం చేసి వేస్ట్ అనమాట. సో, అందుకే మీరు ప్రో లేదా ప్రో మ్యాక్స్, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ ఈ 4 ఆప్షన్సే ఉంటాయి. మనం మెయిన్‌లీ ఇప్పుడు ప్రిఫర్ చేసేది ప్రో అనమాట. నేనైతే ప్రో తీసుకున్నా అనమాట. ఇక్కడ మీకు ఇయర్లీ, మంత్లీ డివైడ్ చేసుకోవచ్చు. మీరు ఒకేళ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా ఎళ్తే మీకు 30% అయితే ఆఫర్ వస్తుంది. సో, ఆల్మోస్ట్ మనకు $8-9 అయితే తగ్గొచ్చనమాట. ఇప్పుడు మీరిక్కడ మీకు 600 క్రెడిట్సా? లేకుంటే 1200 లేకుంటే 2400 సెలెక్ట్ చేసుకోండి. ప్రో తీసుకునేలా అయితే. సో, నేనైతే ఇక్కడ 1200 తీసుకున్నా అనమాట 1 మంత్‌కైతే. ఇక్కడ మీకు అప్‌గ్రేడ్ ఆప్షన్ ఉందా? అప్‌గ్రేడ్ కొట్టండి. మీకిక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. పేపాల్ నుండి చేయొచ్చు, స్ట్రైప్ నుండి చేయొచ్చు. మీకిలా ఆప్షన్ కూడా ఉంటాయి. లేకుంటే క్రెడిట్ కార్డ్ నుండి కూడా చేసుకోవచ్చనమాట. ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు అన్‌లిమిటెడ్ మోడ్ ఉంది చూసారా? ఇక్కడ మీకు నానో బనానా, సీడ్ డ్రీమ్ 5 పాయింట్ లైట్
అలాగే కొన్ని అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూసారంటే ఇవన్నీ మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. మీకు ఏవైతే సెట్ అయితాయో అదే తీసుకోండి. కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయడంలో తప్పైతే లేదనిపించింది. మీరు చేయొచ్చనమాట. హై క్వాలిటీ ఏ అవతార్‌ని పెట్టి మీరు మెయింటైన్ చేయాలంటే ఒక మంచి ఛానెల్‌ని కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయండి. ఇదే మీకు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. దీనికి మించి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏది లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు వాయిస్ ఇచ్చారనుకోండి, మీరు 10 మినిట్స్ వీడియోని కూడా ఒకసారి మీ ఇమేజ్ ఇచ్చి, ఆడియో ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చనమాట. వేరే వెబ్‌సైట్స్‌లో మనకు మ్యాక్స్ 30 సెకండ్స్, 1 మినిట్ దాకా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఎంత లెంత్ అయినా చేసుకోవచ్చు. అదే మనకు బెస్ట్ ఫీచర్ అనమాట ఈ వెబ్‌సైట్‌లో. మీకు ఒకవేళ అంతా సెట్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది లింకు. మీకు 30% కావాలనుకుంటే లింక్ ద్వారా ఎళ్లి పర్చేస్ చేయండి. ఇలా సింపుల్‌గా అయితే మీరు మీ ఇమేజ్ ఇచ్చి ఏ అవతార్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.